డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం మామిడికుదురు మండలం అప్పనపల్లి శ్రీ బాలాజీ వారి దేవస్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పి గన్నవరం నియోజకవర్గం కోఆర్డినేటరు శ్రీ గన్నవరపు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఏదైతే ఈ భారతదేశంలో సుమారు 140 కోట్ల మంది పవిత్రంగా భావించి కలియుగ దైవంగా భావించి నెలకొని ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదములో ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుండా, ఏ విధమైనటువంటి విచారణ లేకుండా, ఏ విధమైనటువంటి కేసులు లేకుండా ప్రస్తుతం ఈ ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తున్నటువంటి కూటమిలో భాగమైనటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు 140 కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రసాదంలో కలిపే నెయ్యి కల్తీ జరిగిందని, లడ్డూలో జంతు కొవ్వు ఉపయోగించారని, లడ్డూలో పంది కొవ్వు ఉపయోగించారని, లడ్డూలో చేప కొవ్వు ఉపయోగించారని చెప్పేసి విపరీతమైనటువంటి తప్పుడు ప్రసారం చేయడం జరిగింది. ఏ విధమైన ఆధారాలు లేకుండా చేసినప్పటికీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మా పార్టీ నాయకులు సుప్రీంకోర్టుని ఆశ్రయించిన సందర్భంలో సిబిఐ వారు ఒక సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిట్టు విచారణ చేసి శ్రీవారి లడ్డులో ఏ విధమైనటువంటి కల్తీ జరగలేదు, ఆవు నెయ్యి కానీ, పంది కొవ్వు కానీ, పిస్సాయిలు కానీ ఎక్కడా జరగలేదు అని గత 2 రోజుల క్రితం బహిరంగంగా తీర్పు ఇవ్వడం జరిగింది. దీని మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మేము అడుగుతున్నాం, అయ్యా మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రజాదరణని ఏదో విధంగా మీరు తప్పుదో పట్టించాలన్న ఆలోచన విధానంతో జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయాల నుంచి పూర్తిగా సమాధి చేయాలన్న ఆలోచన విధానంతో మీరు చేసినటువంటి తప్పుడు విధానం ఈరోజు సిబిఐ వేసినటువంటి సిట్టులో మీ ప్రతినిధులు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి 3 ఉన్నారు. మరి 3 మీ ప్రతినిధులు ఉన్నప్పటికీ కూడా సిట్టులో ఏ విధమైనటువంటి జంతు కొవ్వు కలవలేదని తీర్పు ఇచ్చిందంటే మీకు చెంపపెట్టు కాదా అని నేను ఈరోజు అడుగుతున్నా. ఆ రోజు హిందువులు మనోభావాలు దెబ్బతిన్నాయి అని దుష్ప్రచారం చేసి మీరు ఆ రోజున హిందువులందరినీ అవమానపరిచారు. ఈరోజు సిట్ ఇచ్చిన తీర్పుకి మీరు ఈ 140 కోట్ల ప్రధానంగా ఉన్నటువంటి 140 కోట్ల హిందువులకి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. తప్పు చేసిన వాడు, పుణ్యం చేసిన వాడు స్వర్గానికి పోతాడు, నరకం పాపం చేసిన వాడు నరకానికి పోతాడు. ఈ లడ్డు విషయంలో ఈ భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల మనోభావాలతో పాటు మా రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడారు కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి వారు మీకు బుద్ధి ప్రసాదించి మిమ్మల్ని నరకానికి పంపాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో మనకి కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం తిరుమలలో తిరుపతి దేవస్థానం ఉన్నది. యావత్తు ప్రపంచమంతా కూడా కలియుగ దైవం అని కొనియాడేటువంటి దేవుడు వెంకటేశ్వర స్వామి. అలాంటి వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదంలో జంతు కొవ్వులు, అలాగనే ఇతర యొక్క ఏవైతే ఉన్నాయో చేప కొవ్వు, పంది కొవ్వు కలిసినాయని దుష్ప్రచారం చేసి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ఈ వ్యవస్థాపక అధ్యక్షుల మీద, అలాగనే ఈ యొక్క ఎవరైతే ఆ టొన్నీరులో ఆ సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారి మీద లేనిపోని అభాండాలు వేసి తప్పుడు ప్రచారం చేసి ఆయన పబ్బం గడుపుకోవాలని చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి తెలుసు
ఎందుచేతంటే అతను ఇచ్చిన హామీని కూడా నెరవేర్చడు. ఎందుకు నెరవేర్చడంటే అతను నిజం మాట్లాడితే అతని తల 3 బద్దలైపోతుందని అతనికి తెలుసు. నిజమే. కానీ ఈవేళ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు ఆనిముత్యమలే ఈ యొక్క దేశానికి అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు, అలాగనే ఈ దేశానికి అత్యున్నతమైనటువంటి న్యాయ చట్టం సిబిఐ, ఇవన్నీ కూడా మంచి క్లీన్ చిట్ అవ్వడం జరిగింది. 2 జాతీయ ల్యాబులు ఉన్నాయి. ఆ 2 జాతీయ ల్యాబుల్లోనూ కూడా ఏది కూడా జంతు మాంసాలు కానీ, జంతు కొవ్వు కానీ, చేపల కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ కలవలేదని సర్టిఫికేట్ ఇవ్వడం కూడా జరిగింది. ఈవేళ అది కూడా తప్పు, ఇంకా 10% ఉన్నదేమోనని వాళ్ళ అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. ఇంకా వారికి సంబంధించినటువంటి కూటమి నాయకులు, మీకు సిగ్గు లేదా? ఇంకా దేవుడి గురించి ఆడుకున్నారా? వెంకటేశ్వర స్వామి గారు కళ్ళు తెరిస్తే, ఆయన 3వ నేత్రం తెరిస్తే మీరేమవుతారో, ఏ బసమవుతారో మీరు ఆలోచించుకోండి. దేవుడితోనే ఎలా కొలవాడుతున్నారు మీరు ఆలోచించుకోండి. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇంకా దుష్ప్రచారం మాని మీ యొక్క కూటమి నాయకులు ఇచ్చినటువంటి ఏదైతే మీరు తప్పుడు ప్రచారం ఇచ్చారో ఆ తప్పుడు వెనక్కి తీసుకోండి. ఈ ప్రజలకు అందరికీ క్షమాపణ చెప్పండి. యావత్తు ప్రపంచమంతా ఉన్నారు వెంకటేశ్వర స్వామి భక్తులు, వారందరికీ కూడా క్షమాపణ చెప్పండి. నేనేదో తప్పుగా నోరు జారాను, తప్పయిందని చెప్పి మీరు క్షమాపణ కోరండి వెంకటేశ్వర స్వామి వారిని. వెంకటేశ్వర స్వామి వారు మిమ్మల్ని కన్నిస్తారు, కటాక్షిస్తారని తెలుసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జగన్, జై జగన్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.